హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ అన్నాస్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే మిక్స్డ్ ఫీలింగ్ భయ. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్ 1 and 2 సీజన్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. చాలామంది ఫేవరెట్ వెబ్ సిరీస్ కూడా. అలాంటిది ఇలా తీస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 4 years తర్వాత మళ్ళీ ఈ వెబ్ సిరీస్ మళ్ళీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే ఎగబడి చూసే ప్రయత్నం చేసాం, కానీ డిసప్పాయింట్ చేసింది. చాలా సీన్స్ మనకు ఫేవరబుల్గా ఉంటే మంచి సీన్స్ రాసుకున్నారా అనిపిస్తుంది, కానీ ఎక్కడో తడబడ్డారేమో రాజన్ డీకి అనిపించింది అనమాట. మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. మళ్ళీ న్యూ విలన్ కింద జైదీప్, తర్వాత నిర్మత్ కౌర్ కూడా ఇచ్చారు. అయినా కూడా మనకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది రాలేదు. ఇంకొకటి ఏంటంటే ఆ ఫైనల్ ఎపిసోడ్లో నాకేం అర్థం కాలేదు. క్లైమాక్స్ ఏమైనది సగంలో ఆఫీసర్ ఏదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్రాకెట్ ఓపెన్ చేస్తే బ్రాకెట్ క్లోజ్ చేయాలి. అది ఈ సిరీస్ అయినా సినిమా అయినా మెయిన్ థీమ్. అలాంటిది బ్రాకెట్ ఓపెన్ చేసి వదిలేసి నెక్స్ట్ సీజన్స్లో మళ్ళీ చూసుకుంటాం అంటే ఏంటో నాకేం అర్థం కాలేదు. మెయిన్ విలన్నే వదిలేశారు. యాక్చువల్గా అంత సింపుల్గా వదిలేశారు. దాన్ని బట్టి రైటింగ్లో ఎంత ప్రాబ్లం ఉన్నదో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకా రాజన్ డీకిలో ఒక యూనివర్స్ కింద క్రియేట్ చేద్దాం అనుకున్నాడు కాబట్టి ఓ క్యామియోలు పెట్టి ఏదో హడావిడి చేసి మెయిన్ స్ట్రీమ్ అంతా వదిలేశాడేమో అని నాకు అనిపించింది అనమాట ఈ సిరీస్లో. గా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో మనం ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? విలనిజం. ఆ విలనిజమే ఇక్కడ చాలా తక్కువైంది. పోనీ ఫన్ అయినా ఉందంటే అది కూడా లేదు. ఏదైతే ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీ తన మీద వారెంట్ ఇష్యూ చేస్తుంది, అరెస్ట్ వారెంట్. అక్కడి నుంచి తన సర్వైవల్ అవుతూ ఫ్యామిలీని సర్వే చేస్తూ దేశాన్ని ఎలా కాపాడాడు అన్నదే ఈ స్టోరీ. ఎంత మంచి రైటింగ్ పేపర్ మీద ఉందో ఆ రైటింగ్ ఏదైతే ఉందో ఆన్ బోర్డ్ ఉంది, కానీ ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం వచ్చిందని అనిపించింది. ఎందుకంటే కొన్ని సీన్స్ అయితే నాకు అస్సలు ఎదక్కలేదు. సీజన్ 2లో పిఎంతో వచ్చిన ప్రతి సీను చాలా హైలైట్గా తీశారు. ఎందుకంటే ఆవిడ యాక్ట్ చేసిన ప్రతి సీను చాలా హైలైట్గా తీసుకున్నారు. డెసిషన్ మేకింగ్లో చాలా బాగుండేది కూడా. కానీ సీజన్ 3 వచ్చేసరికి ఏమైందంటే ప్రతి సీను డౌన్ఫాలే చూపించారు. ఓకే, డౌన్ఫాల్ చూపించడంలో తప్పు లేదు, కానీ దాని తగ్గ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది ఉండాలి. దానితో కూడా పడిపోతూ ఉంటే తనకున్న వాల్యూ అనేది నాకు తగ్గిపోయింది. మెయిన్గా పిఎం ఆఫీసులోనే ఒక మూల ఉండడం అనేది చూపించడం అనేది ఓకే, అది దానికి ఒక సపరేట్ రీజన్ లేకుండా డబ్బు కోసం అనేది చెప్పడం నాకు కొంచెం ఇబ్బెట్టుగా అనిపించింది అనమాట. ఎందుకంటే దేశంలోని ఇన్ని ఎదుగుతున్న ఈ దేశంలోని కేవలం ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా ఒక స్పై ఏజెంట్కి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి దేశం ఉందా అన్న అభిప్రాయం అనమాట. ఇండియాని కాపాడిన, ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ని కాపాడిన మనిషికే ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి లోన్ కూడా ఇప్పించలేని దేశంలో ఉన్నామా? చాలా చూపించడం అనేది ఎంతవరకు రైట్ అనేది మీ అభిప్రాయం అనమాట. కానీ అది నేను ఇది చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నాకు ఇది ఇంపెట్గా అనిపించింది. కానీ కొన్ని సీన్స్ చాలా బాగా పండాయి. మెయిన్గా ఒక ట్విస్ట్ రివీల్ చేసేటప్పుడు, తర్వాత ఇంకొన్ని సీన్స్ అండర్ గ్రౌండ్ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా ఫైట్స్ కూడా కొంచెం బాగాలేవు. మనం ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేసింది క్యామియోస్ వచ్చిన రూల్స్ ప్రకారం బాగానే చేశారు. కంపారిటివ్లీ సీజన్ 2 మనకి బాగా నచ్చిన క్యారెక్టర్ సమంత విలనిజం. తర్వాత బాగా ఇంకా ఎక్కువ ఇష్టపడిన క్యారెక్టర్ చెల్లం క్యారెక్టర్ని ఎంత బాగా డిజైన్ చేశారు సీజన్ 2లో. అప్పుడు ఓన్లీ అటాక్ జరుగుతుందన్న విషయం పిఎం మీద, కానీ ఆల్రెడీ ఇక్కడ అటాక్ జరిగింది, అయినా కూడా ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పడం ఆ క్యారెక్టర్ని పూర్తిగా వీక్ చేశారు. సీజన్ 2లో మనకి ఇక్కడ 4 times మాత్రం వస్తాడు. అలాగే సీజన్ 3లో ఫస్ట్ ఒకసారి వస్తాడు, సూపర్గా చేశాడు. ఇంకా 2-3 times వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, అప్పుడు ఇంకా థ్రిల్లింగ్గా మూమెంట్ ఉంటుంది కదా అని ఎక్స్పెక్టేషన్తో చూస్తే ఏమీ లేకుండా చాలా నీరసంగా క్లైమాక్స్ వరకు సాగించుకుంటూ వెళ్ళి అక్కడ కూడా విలన్ని చంపకుండా వదిలేసి విలన్ క్యారెక్టర్ని వీక్ చేసి పారేశారు. తర్వాత అసలు ఆ సమీర్ గారిని చంపేయంటారు బాబు. ఆడు ఎన్ని సీజన్స్ ఉంటాడు ఉండి క్యారెక్టర్ ఏజెంట్. ఫస్ట్ ఆయన లేపైతే కొంచెం హ్యాపీగా ఉండడు, మళ్ళీ సీజన్ 4 వరకు కూడా ఆయన్ని ఉంచారు. క్లైమాక్స్లో మళ్ళీ మీరాని చంపేద్దాం అని అనుకుంటాడు. మరి ఏం చేస్తాడో సీజన్ 4లో చూడాలి. మళ్ళీ ఇది నెక్స్ట్ ఫౌజీ 2కి కనెక్ట్ చేసే విధంగా ఉంది. ఆ తర్వాత సీజన్ బై సీజన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక యూనివర్స్ కింద క్రియేట్ చేద్దారని అనుకుంటున్నాను. మరి చూడాలి నెక్స్ట్ సీజన్స్ ఎలా ఉంటాయో. ఈ సీజన్ అయితే బాగాలేదు కాబట్టి
హోప్ విల్ బి నెక్స్ట్ సీజన్ విల్ బి అచీవ్ గుడ్ అని నేను అనుకుంటున్నాను అనమాట. మంచి మంచి క్యారెక్టరైజేషన్ ఉంది కాబట్టి హోప్ ఫ్యామిలీ మ్యాన్ విల్ బి బ్యాక్ అని నా అభిప్రాయం అనమాట. యాక్చువల్గా మార్నింగ్ ఈ వెబ్ సిరీస్ చూసేటప్పుడు నాకు అనిపించింది, అన్ని ఈ రివ్యూ ఇచ్చినప్పుడు ప్రతి సీన్ హైలైట్గా చెప్పుకుంటూ సీన్ బై సీన్ వివరించుకుంటూ మంచి థ్రిల్లింగ్గా చెప్పాలని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ హోప్ విల్ బి నెక్స్ట్ సీజన్ విల్ బి గుడ్ అని నేను అనుకుంటున్నాను. దిస్ నాగేంద్ర ఫ్రమ్ MNScript ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నా ప్రతి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేటట్టు మీరే నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ